ఇన్ఛార్జిల మార్పుపై వైసీపీ మల్ల గుల్లాలు పడుతుంది. నేడు మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పలువురు నేతలకు తాడేపల్లి రావాలని పిలుపు అందింది. పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిల మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి పిలుపు మేరకు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వచ్చారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, వైసీపీ మళ్లీ మూడో జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాసేపట్లో. అంతేకాకుండా కొంతమందికి తాడేపల్లికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నీలిమ, మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే వైసీపీలో 2 జాబితాలు విడుదల చేసిన తర్వాత కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు కావచ్చు, తరువాత మల్లాది విష్ణు తాను సస్యమేర పోటీ చేయను, సెంట్రల్ నుంచి అయినా సరే సెంట్రల్ నుంచి తనను మార్చడం పైన అభ్యంతరం వ్యక్తం చేయడం, తన కార్యకర్తలతో సమావేశం అవ్వడం, కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళడం. అదేవిధంగా మరోవైపు కొలుసు పార్థసారథి మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పడంతో ఈ మూడవ జాబితా పైన విస్తృతమైన కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి వ్యతిరేక పవనాలు వేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మూడవ జాబితా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం మూడవ జాబితా వస్తుందని, నిన్న ఈ రోజుల్లో మూడో జాబితా వస్తుందని సజ్జల ఆఫ్ ది రికార్డుగా చెప్పినప్పటికీ కూడా ఈరోజు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువనే చెప్పాలి. అదే సమయంలో ఒక 20 నుంచి 25 స్థానాల కోసం ఇప్పటికే కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కావచ్చు, అదేవిధంగా జక్కంపూడి రాజా ఎవరైతే రాజమండ్రి అర్బన్ స్థానం పైన పోటీ చేయాలని భావించారు, అయితే ఇప్పటికే అది ఎంపీ మార్గాని భరత్కు కేటాయించడం జరిగింది. వారిద్దరి మధ్య రాజమండ్రి స్థానాలకు సంబంధించి గొడవలు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఆ విషయం పైన రాజమండ్రి సంబంధించిన అంశం పైన కూడా చర్చించేందుకు ఆయన రమ్మనడం జరిగింది. అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యేని రమ్మనడం జరిగింది, జక్కంపూడి రాజని. అదేవిధంగా కర్ణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ కూడా కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ఆయన ఖచ్చితంగా తనకు మళ్ళీ అదే స్థానం ఇస్తారు, పోటీ చేస్తానని కూడా మన మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే మంత్రి పదవి తనకి రాత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఖచ్చితంగా చోడవరం ఈసారి గతంలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి దాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు చోడవరం స్థానాన్ని తనకే కేటాయిస్తారనే ఆశాభావంతో ఆయన అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోరంట్ల మాధవ్ గత 2-3 రోజులుగా ప్రతిరోజు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. తనకు ఆల్టర్నేటివ్ చూస్తామని చెప్పిన నేపథ్యంలో ఏం చూశారు అని తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా ఆయన వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మార్గాని భరత్ కూడా కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. రాజమండ్రి సీటు వ్యవహారం పైన ఇప్పటికే జక్కంపూడి రాజాకి మార్గాని భరత్కు రాజమండ్రి విషయంలో ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపథ్యంలో వారిద్దరు కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని రమ్మన్నారు. సజ్జల కూడా కొద్దిసేపటి క్రితమే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరూ కూర్చోబెట్టి సయోధ్య చేసే పనులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప పంచాయతీలు సరిచేయడం, సయోధ్య చేయడం లాంటి పనులు మాత్రమే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. సీటు అంటే ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి ముందడుగైతే పడటం లేదు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లోకి షర్మిల వస్తారు, ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆవిడ కొనసాగితే కనుక ఈ వైసీపీ ఖాళీ అయితే వీరంతా కూడా అక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జనసేన టీడీపీలో స్కోప్ లేదు కాబట్టి ఎవరు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అధిష్టానం. అదే సమయంలో పంచాయతీలను పంచాయతీలను సాగదీసే పనిలోనే ఉన్నారు తప్పించి ఎటు తెగ్గొడితే కనుక వాళ్ళు సీట్ లేదని తెలిస్తే కనుక బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళంత ఎక్కువ కాలం దీన్ని డ్రాగన్ చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ సాయంత్రానికి కొన్ని సీట్లు అనౌన్స్ చేసినప్పటికీ కూడా చాలా సీట్ల వరకు పెండింగ్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు రావడం జరిగింది. నేను మొన్న తీసుకుంటే కనుక అటు వైసీపీలో లుకలుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పార్టీకి వేరే విధేయులుగా ఉన్నవారే తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కొలుసు పార్థసారథిని మచిలీపట్నం నుంచి పోటీ చేయమంటే తాను పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. 5 ఎమ్మెల్యేలు కూర్చొని మేము అందరూ కూడా సహకరిస్తామని చెప్పినప్పటికీ ఆయన ఒకనొక దశలో బతిమాలినప్పటికీ కూడా ఆయన చేయనన్నారు. చివరికి పెనమలూరైనా పోటీ చేయాలి ఎమ్మెల్యేగా అని చెప్పినప్పుడు కూడా తాను పోటీ చేసేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో ఆయన టీడీపీ నాయకులతో కూడా టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మల్లాది విష్ణు కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నుంచి అతను మార్చి వెల్లంపల్లికి ఇచ్చారు. వెల్లంపల్లి అక్కడికి ఇబ్బందికర వాతావరణం ఉంది. తనకు మల్లాది విష్ణు సహకరించకపోతే తాను గెలిచే పరిస్థితి లేదు.
లేదని చెప్పడంతో వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి. ఈ విధంగా ప్రతి స్థానంలో కూడా ఇటువంటి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో లోకల్ ఉన్నాయో వీటన్నిటిని సర్ది చెప్పే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. లిస్ట్ అయితే వస్తే ఒక కొంచెం చిన్న లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మూడో జాబితాగా చాలా వరకు ఎక్కడైతే ఇబ్బందులు లేవో ఆ లిస్ట్ వరకు అనౌన్స్ చేస్తారు తప్పించి పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ అయితే ఉండే అవకాశాలు లేవని మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో సీఎంఓ అధికారుల విషయంలో ఆమె మాట్లాడిన తీరు, ఇరుగు పొరుగు ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడిన తీరుపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె మీడియా సమావేశం పెట్టారు. ఆమె సమావేశం పెట్టి అయితే మాత్రం నిజాలు చెప్పే పత్రికలను దూషించారు. కానీ అదే సమయంలో ఆమె ఎంత ఇబ్బందితో ప్రెస్ మీట్ పెట్టారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైతే సీట్లు రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తూ ఉన్న పరిస్థితి. ఓవైపు కాంగ్రెస్ కనుక షర్మిల కనుక కన్ఫర్మ్ అయితే కనుక ఇమీడియట్గా చాలా మంది కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేనలో స్కోప్ లేదు కనుక. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వీళ్ళంత ఎక్కువ డ్రాగన్ చేయాలి. వెంటనే చెప్తే కనుక వైసీపీ పార్టీలో సీట్ రాని వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతే ఇక్కడ చాలా సీట్లకు అభ్యర్థులే దొరకని పరిస్థితి వచ్చేస్తాయనే ఆందోళన అయితే ఈ పార్టీ